వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడుగడుగున ఓ ప్రపంచం ప్రతిపక్షంలో ఉండగా ప్రజల పక్షాన నిలబడ్డాం. అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతుందని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నకు అండగా నిలవాలని కోరారు. ఈ ఎన్నికలు సంస్కారానికి అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతుందని, సంస్కారం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని ఆయన కోరారు. సంస్కారం అనేది కావాలంటే వైఎస్ఆర్సీపీని తప్పకుండా గెలిపించండి. గౌడీయుధం కావాలా, గూండాయుధం కావాలా అంటే అహంకారం అనే దాన్ని భయపడతారు. కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో సరైన తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా నాయకులకు, కార్యకర్తలకు, వాలంటీర్స్కు, సచివాలయ సిబ్బందికి, ఇక్కడ విచ్చేసిన కావలి నియోజకవర్గ ప్రజలకి, మీడియా సోదరులకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జగన్, జై జగన్, జై జగన్. జరగబోయే ఎన్నికల్లో జగనన్నని ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మీరంతా కూడా సిద్ధమా?